హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని తెలివైన భార్య అనే ఒక కథను వినేద్దామండి. రామాపురంలో నివసించే భీముడు కష్టజీవి, తల్లిదండ్రులు లేని అనాథ. చిన్నప్పటి నుంచి వాడు కాయకష్టం చేసి పొట్టపోసుకునేవాడు. అయితే వాడికి కోపం చాలా ఎక్కువ. వాడికి యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన కలగడమే తడవుగా తగిన సంబంధం కోసం వెతకమని తనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాడు. వాళ్ళు కూడా భీముడు రోజంతా కష్టపడి పనిచేసి వచ్చి ఇంట్లో చేయి కాల్చుకోవడం చూసి జాలిపడి వాడికి తగిన సంబంధం తెచ్చి పెళ్లి చేస్తే వాడు ఒక ఇంటివాడు అవుతాడు అని సంబంధాలు చూసి పెళ్లి చూపులకు ఏర్పాటు చేసేవారు. అలా వాడు ఎంతోమంది పెళ్లి కూతులను చూశాడు. కానీ ఏ ఒక్కటి ఖాయం కాలేదు. అందుకు కారణం ఒక్కటే. అదేమిటి అంటే వాడు పెళ్లి చూపులకు వెళ్లిన చోటల్లా నాకు కోపం ఎక్కువ, నా పెళ్ళాన్ని కదిలిస్తే తంతాను, మెదిలిస్తే తంతాను, నిల్చుంటే తంతాను, కూచుంటే తంతాను అని వాళ్ళ మొహాల మీదే కుండ బద్దలు కొట్టి మరీ చెప్పేవాడు. దాంతో చేసుకోబోయే పిల్ల తల్లిదండ్రులు హడలెత్తిపోయేవారు. అతన్ని చచ్చినా చేసుకోకూడదని పెళ్లి కూతురు అక్కడే బేర్మని గట్టిగా ఏడుపు లంకించుకునేది. అది చూసి తల్లిదండ్రులు అరిచి గీపెట్టినా సరే నీకు మా పిల్లని ఇవ్వం అని భీముడి మొహం మీదే తెగేసి చెప్పేవారు. చాలా సంబంధాలు అలాగే చెడిపోయాయి. మొదట్లో భీముడు వెంట ఇరుగు పొరుగు వాళ్ళు కూడా పెళ్లి చూపులకు వెళ్లేవారు. రాను రాను భీముడి ప్రవర్తన వారికి నచ్చలేదు. 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. ఇతను చూస్తే ఒక్క నిజం చెప్పి సంబంధాలన్నీ చెడగొట్టుకుంటున్నాడు. ఇక ఇతనితో వెళ్తే మన పరువు కూడా పోతుంది అనుకుని భీముడు రమ్మన్నప్పుడల్లా ఏవో వంకలు చెప్పి వెళ్లకుండా తప్పించుకునేవారు. భీముడికి పెళ్లి చూపులే తప్ప పెళ్లి చేసుకునే యోగం ఉన్నట్టు ఎవరికీ కనిపించలేదు. అతని తత్వానికి తిట్టుకుంటూనే చివరిసారిగా తెలివివారి పాలెంలో ఒక సంబంధం చూశాడు పెళ్లిళ్ల పేరయ్య. భీముడికి ఎన్నో విధాలా నచ్చజెప్పి అక్కడికి తీసుకువెళ్లాడు. అక్కడ కూడా భీముడు అదే పాట పాడాడు. పిల్ల తల్లిదండ్రులు అతని మాటలకి తెల్లమొహం వేశారు. తర్వాత పిల్లనివ్వమని తేల్చి చెప్పారు. కానీ లక్ష్మి అతన్నే పెళ్లి చేసుకుంటానని దృఢంగా చెప్పింది. లక్ష్మి తల్లిదండ్రులకి చుట్టుపక్కల వారికి ఆమె ఆ ముక్కోపిని చేసుకోవడం ఇష్టం లేదు. అయినా ఆమె మొండి పట్టు సడలించలేదు. చేసేది లేక లక్ష్మీ భీముల పెళ్లి అయిష్టంగానే జరిపించారు. తర్వాత లక్ష్మిని భీముని వెంట కాపురానికి పంపారు. లక్ష్మి భీముని వెంట కాపురానికి వెళ్లిన తర్వాత తమ కూతురిని చచ్చిన దానికెందే జమ కట్టి ఎంతో దుఃఖించారు ఆమె తల్లిదండ్రులు. కొద్ది రోజుల తర్వాత లక్ష్మి తన పుట్టింటికి వచ్చింది. లక్ష్మి ప్రాణాలతో తిరిగొచ్చినందుకు ఇరుగు పొరుగు వారు సంభ్రమాశ్చర్యాలకు గురై పరామర్శించడానికి వచ్చారు. ఏ రోజుకు ఆ రోజు నీవు చచ్చిపోయావనే వార్త వస్తుందనే భయంతోనే బిక్కుబిక్కుమని ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాం తల్లి. రోజూ నిన్ను కొట్టి చంపేస్తున్నాడా నీ మొగుడు అని ఆమె వంటి మీద ముఖం మీద దెబ్బల తాలూకా గుర్తుల కోసం వెతుకుతూ అంది తల్లి. అందుకు లక్ష్మి నవ్వి, అమ్మా నువ్వు ఒట్టి పిచ్చిదానివి కాకపోతే నా వల్ల ఏ తప్పు లేనప్పుడు అకారణంగా ఆయన నన్ను ఎందుకు కొడతారు అంది తల్లితో. అయితే మీ ఆయన రోజు నిన్ను కొట్టి చంపడలేదా అని అమ్మలక్కల మొహాల్లో ఆశ్చర్యం. లేదు అంది లక్ష్మి. లక్ష్మి తల్లి మొహం సంతోషంతో వెలిగిపోయింది. అయితే మీ ఆయన వట్టి కోతలు రాయుడన్నమాట అన్నారు ఎగతాళిగా ఇరుగు పొరుగువారు. ఆ మాటలకి లక్ష్మికి చిర్రుమని కోపం వచ్చింది. మా ఆయనేం కోతలు రాయుడు కాదు, చేతల రాయుడే, ఆయనకి కోపం ఎక్కువే అంది. మీ ఆయన అంత కోపిష్టివాడు అయితే రోజు నిన్ను కొట్టకుండా ఎలా వదిలేస్తున్నాడు మళ్ళీ అడిగారు అమ్మలక్కలు. ఏముంది, నిద్ర లేవగానే మొహం పుల్ల నీళ్లు అందిస్తాను, వచ్చేసరికి పెరుగన్నం పెడతాను, అది తిన్నాక పొలం తీసుకెళ్లటానికి వేడి అన్నం మూట కడతాను, సాయంత్రం వచ్చేసరికి వేడినీళ్లు సిద్ధం చేస్తాను, వేడివేడిగా వంట చేసి ఉంచుతాను, ఇంకా నన్ను కొట్టే అవకాశం ఎక్కడా అని అడిగింది. అతని దెబ్బలు తట్టుకోలేక వచ్చేసావేమో అనుకున్నామన్నారంతా. నేను మీ అందర్నీ ఒకసారి చూసిపోదామని వచ్చాను సంతోషంగా చెప్పింది. ఇంతకీ మీ ఆయన రాలేదేం అని అడిగారు ఎవరో. ఇద్దరం కలిసే వచ్చాం. మేము ఏరు దాటేటప్పుడు నా చెప్పులు అవతలి ఒడ్డున మర్చిపోయాను, అవి తీసుకురావడానికి తిరిగి వెనక్కి వెళ్లారు అని చెప్పింది. ఆమె మాటలు విని అంతా ముక్కున వేలేసుకున్నారు. తన సహనంతో తెలివితో కోపిష్టి భీముణ్ణి తన చెప్పు చేతల్లో ఉంచుకోవడమే కాకుండా తన చెప్పులు కూడా మోయిస్తున్న లక్ష్మిని అంతా తెగమెచ్చుకున్నారు. తల్లి మాత్రం కూతురికి దెబ్బలు తప్పినందుకు ఎంతో సంతోషపడింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.